రాజస్థాన్. అదే హవా మహల్. అదే జంతర్ మంతర్ ఏరియా. ఇప్పుడు మనం సన్సెట్ పాయింట్కి వచ్చేసాం. హే గాయ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అందరికీ నమస్తే, నా పేరు హరినాథ్. సో ఈ రోజు మనం ఎక్కడ ఉన్నాం అనుకున్నారు? రాజస్థాన్. సో యాక్చువల్ గా మీరు లాస్ట్ వీడియోలో చూసినట్టు మనం మనాలి వెళ్ళాం కదా. సో 2 రోజులు జర్నీ చేసి హిమాచల్ ప్రదేశ్ నుంచి నెక్స్ట్ కొంచెం పంజాబ్ టచ్ చేశాను, తర్వాత హర్యానా, తర్వాత రాజస్థాన్ వచ్చాను. రాజస్థాన్ లో మనం ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేయబోయేది ఇండియా మొత్తంలోనే మోస్ట్ ఇన్స్టాగ్రామబుల్ లొకేషన్ ఉంది ఒకటి, అదే పింక్ సిటీ జైపూర్. సో జైపూర్ ని వాళ్ళు ఎక్స్ప్లోర్ చేద్దాం మనం. సో యాక్చువల్ గా నేను నైట్ జైపూర్ వచ్చేసాను. జైపూర్ లో నేను స్టే చేసిన హోటల్ కెప్టౌన్. యాక్చువల్లీ చిన్న రూమే 1500కి వచ్చేసింది మనకి. కొత్త బిల్డింగ్ బాగుందని చెప్పి తీసుకున్నాను. సో పొద్దునే చెక్అవుట్ చేసి ఇవాళ ఒక్క రోజులోనే జైపూర్ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేద్దామని ప్లాన్ చేశాను. చూద్దాం, టైం ఆల్మోస్ట్ 11 అయిపోతుంది. సో జైపూర్ లో మనం ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేయబోయేది పత్రికా గేట్. ఇది యాక్చువల్ గా మన హోటల్ నుంచి 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. నా బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్నారు కదా, ఇదే పత్రికా గేట్. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ మంచి ఇన్స్టాగ్రామ్ ఫొటోస్ కానీ చాలా ఫేమస్. చాలా మంది ఆల్రెడీ ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తున్నారు. చలో లోపలికి వెళ్ళి చూద్దాం. ప్లేస్ లో రాజస్థాన్ ఆర్కిటెక్చర్ కనబడుతుంది. రాజస్థాన్ లో ఫేమస్ అయిన ఫొటోస్ అన్ని కూడా చూపించారు ఇక్కడ. ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఫొటోస్ కి అయితే మామూలుగా లేదు అసలు, జనాలు అంతమంది ఉన్నారు. ఓకే, పత్రికా గేట్ పక్కనే చాలా స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ నేను బేల్పూరి చెప్పాను తిన్నాను. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంటుందని విన్నాను జైపూర్ లో. సో లెట్స్ సీ. సో గైస్, మనం పత్రికా గేట్ నుంచి నెక్స్ట్ సెకండ్ లొకేషన్ కి వెళ్తున్నాం. ఇక్కడ జైపూర్ లోనే ఇప్పుడు మనం వెళ్ళబోయేది ఒక ఐకానిక్ ప్లేస్ అన్నమాట. జైపూర్ కి సెంటర్ లో ఉంటుంది, ఇదే హవా మహల్. ఈ హవా మహల్ పత్రికా గేట్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చలో వెళ్దాం. ఇదంతా జైపూర్ మోడర్న్ సిటీ. ఇక్కడ నుంచి జైపూర్ ఓల్డ్ సిటీకి వెళ్తాం. ఒకప్పటి రాజుల కాలం నాటి జైపూర్ సిటీ ఆర్కిటెక్చర్ని టచ్ చేయకుండా ఒక సైడ్కి ఇలా మోడర్న్ సిటీ డెవలప్ చేసింది. దారిలో వెళ్తూ ఉండగా నాకు ఇప్పుడే బిర్లా టెంపుల్ కనపడింది. సో ఎవరన్నా వెళ్ళాలనుకుంటే విజిట్ చేయొచ్చు. ఓకే గాయస్, మనం సో హవా మహల్కి వెళ్తూ ఉండగా నాకు దారిలో ఒక మంచి మ్యూజియం కనపడింది. ఇది ఆల్బర్ట్ హాల్ మ్యూజియం. ఈ మ్యూజియం కి ఒక స్పెషాలిటీ కూడా ఉంది. ఇక్కడ మ్యూజియం లో ఈజిప్ట్ మమ్మీ కూడా ఉంటుందట. దాన్ని మ్యూజియం లో భద్రపరిచారు. సో లోపలికి వెళ్తే చూడొచ్చు. నైట్ ఇక్కడ లైట్ షో కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. జైపూర్ మొత్తం ఎక్కడ చూసినా ప్రీ వెడ్డింగ్ షూట్స్ మామూలుగా జరగట్లేదు అసలు. అందరు అదే పనిలో ఉన్నారు. ఈవెన్ డబ్బులుంటే డెస్టినేషన్ వెడ్డింగ్స్ కూడా బాగా చేస్తూ ఉంటారు ఇక్కడ. జైపూర్ గానీ, ఉదయ్పూర్ గానీ, జోధ్పూర్ గానీ ఇలా పెద్ద పెద్ద ప్యాలెస్లు మహల్లు ఉంటాయి కదా. లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడొచ్చు. చలో మనం హవా మహల్కి వెళ్దాం. ఓకే గాయస్, మనం హవా మహల్లోకి వచ్చేసాం. సో మహల్ లోపలే పార్కింగ్ ఉంది వెహికల్ కి. సో పార్కింగ్ టికెట్ వచ్చి 100 రూపాయలు తీసుకున్నాడు. బయట రోడ్ మీద పెట్టడానికి కుదరదు కదా. సో లోపల మంచి పార్కింగ్ ఫెసిలిటీ ఉంది. చాలా పెద్ద ఏరియా ఉంది ఇది మహల్ ఏరియా అంతాను. యాక్చువల్లీ హవా మహల్ కి వస్తే లోపల పార్కింగ్ చేసి ఇక్కడ 2 ప్లేస్లు ఉన్నాయి చూడవలసినవి. ఒకటి జంతర్ మంతర్, ఒకటి రెండోది సిటీ ప్యాలెస్. ఒకటి ఆటోలు అవైలబుల్ గా ఉన్నాయి. 200 చెప్తున్నారు మొత్తం వీటన్నిటికీ తిప్పడానికి. జంతర్ మంతర్, సిటీ ప్యాలెస్, ఇంకా ఏవో కొన్ని చెప్తున్నారు వీటన్నిటి తిప్పడానికి. సో అదే జంతర్ మంతర్. అక్కడికి టికెట్స్ అయితే ఇక్కడ ఇస్తున్నారు అనమాట. వెళ్ళాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు. మనం ఫిబ్రవరి మంత్ ఎండ్ లో ఉన్నాం. ఇప్పుడే ఎండ ఎలా ఉందో చూస్తున్నారా. యాక్చువల్లీ నైట్ చల్లగానే ఉంటుంది. నేను నైట్ చూసాం కదా. ఫిబ్రవరి మంత్ ఎండ్ అవడం వల్ల ఏప్రిల్ మేలో అయితే చాలా ఎండ గట్టిగానే ఉంటుంది. సో నాకు తెలిసి ఈ రాజస్థాన్ లో ఏ ప్లేస్ విజిట్ చేసినా సరే నవంబర్ నుంచి ఫిబ్రవరి మ్యాక్స్. తర్వాత మళ్ళీ కష్టం. ఈ టైంలో విజిట్ చేయడం మంచి టైం. జంతర్ మంతర్ కి ఆపోజిట్ లోనే సిటీ ప్యాలెస్ కి ఎంట్రీ టికెట్స్ ఇస్తున్నారు. ఇక్కడ నుంచి గేట్ ఎంట్రీ ఉంది. లోపలికి సిటీ ప్యాలెస్ కి అయితే ఇటు నుంచి వెళ్ళొచ్చు. నాకైతే ఇంత ఎండలో ఈ
ఈ లొకేషన్ అన్నిటిని ఎక్స్ప్లోర్ చేయాలని లేదు. ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ ఎవరైనా వెళ్ళొచ్చు. వేడి గట్టిగానే ఉంది. మనుండదాకా హిమాచల్ ప్రదేశ్ లో చలికి వణికాం. ఇప్పుడేమో వేడి మొదలైంది కిందకి వచ్చాక. నింబు సోడా ఆర్డర్ ఇచ్చాను. బాగుంది, చల్లగా ఉంది, చాలా బాగుంది ఈ ఎండలో. గైస్ మనం హవా మహల్ దగ్గరికి వచ్చేసాం. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే హవా మహల్. ఎంట్రీ అయితే ఇటు నుంచి లోపలికి వెళ్ళాలి. చలో వెళ్దాం. హవా మహల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 9 కాడి నుంచి సాయంత్రం 4:30 వరకే ఉంటుంది. తర్వాత క్లోజ్ చేసేస్తారు. సో ఈ లోపే రావడానికి చూడండి. సో గైస్ టికెట్ తీసుకున్నాం హవా మహల్ కి. సో మనిషికి 52 రూపాయలట. ఫారినర్స్ కి అయితే వేరే ప్రైసింగ్స్. ఒకవేళ స్టూడెంట్ అయితే కనుక 22 రూపాయలే. ఐడి కార్డ్ క్యారీ చేస్తే సరిపోతుంది. ఇలా స్టూడెంట్స్ అయితే కనుక టికెట్ ప్రైస్లు తక్కువ అన్ని చోట్ల ఉంది ఇక్కడ. సో ఐడి కార్డ్ తెచ్చుకుంటే అన్ని చోట్లను తక్కువ ప్రైస్కి వస్తుంది. చలో లోపలికి వెళ్దాం. గురువు మనం లోపలికి వచ్చేసాం హవా మహల్ లోకి. టికెట్ స్కాన్ చేసి పంపించారు. గురువు ఇక్కడ కచేరీ లాగా చేస్తున్నారు రాజస్థానీ స్టైల్లో. సూపర్ ఉంది. ఇక్కడ చాలా రకాల యాక్టివిటీస్ కూడా చేస్తున్నారు. రాజస్థానీ స్టైల్లో మనకి తోలుబొమ్మలాట అంటారు కదా, అలా కూడా చేసి చూపిస్తారు. అప్పట్లో మహల్ కట్టడం ఎలా ఉందో చూసారా? బయట ఎంత ఎండగా ఉన్నా లోపల చాలా చల్లగా ఉంది. మహల్ లోపల స్టోన్స్ ఇవి పట్టుకున్నా కూడా చాలా చల్లగా ఉన్నాయి. అప్పట్లో తలుపులు చూసారా ఎలా ఉన్నాయో? వీటి మీద డిజైన్స్ కూడా ఉన్నాయి. గైస్ మనం ఇప్పుడు మహల్లో పైకి వెళ్దాం. అక్కడి నుంచి చూద్దాం ఎలా ఉంటుందో. ఈ మహల్ కి యాక్చువల్ గా చాలా చిన్న చిన్న కిటికీలు ఉన్నాయి. చూపిస్తాను మీకు. లోపల నుంచి బయటికి చూడడానికి అనుకుంటా. ఇక్కడ మహల్ నుంచి బయట ఏం జరుగుతుందో చూడటం కోసం కిటికీలు పెట్టి ఉన్నాయి. మనం హవా మహల్లో అన్నింటికన్నా ఎత్తు మీద ఉన్న ప్లేస్కి వస్తున్నాం. ఇక్కడ దారి చూసారు ఎలా ఉందో? సర్కిల్ గా తిరుగుతూ వెళ్ళాం. అప్పుడెప్పట్లోనే కట్టేశారు ఇలా. సో గైస్ అక్కడ మీకు అనిపిస్తుంది కదా, అదే జంతర్ మంతర్ ఏరియా. ఆ జంతర్ మంతర్లో చూపించేవన్నీ అక్కడే ఉంటాయి. అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, అది నహగఢ్ ఫోర్ట్. అక్కడ నుంచి సిటీ వ్యూ చాలా బాగుంటుంది. మనం చివరి లొకేషన్ అదే మనం వెళ్ళబోయేది. చివరిలో వెళ్దాం అక్కడికి సాయంత్రం. గైస్ ఇక్కడ మనం బయట వెళ్తున్నప్పుడు హవా మహల్ ప్రోటోటైప్ చూపించారు. చాలా బాగుంది. యాక్చువల్గా ఈ హవా మహల్ ని కట్టించింది ఈయన మహారాజా సవాయ్ ప్రతాప్ సింగ్ అని. సో యాక్చువల్గా ఈయన శ్రీకృష్ణుడు భక్తుడు అంట. సో ఈ హవా మహల్ కట్టింది కూడా ఆ ఫ్రంట్ ఎంట్రీ ఉంటుంది కదా, అది శ్రీకృష్ణుడి కిరీటం షేప్ లో ఉంటుంది. కృష్ణుడి మీద అభిమానంతో అలా కట్టించారట ఇది. గైస్ నేను ఇక్కడ ఒక రెస్టారెంట్కి వచ్చాను. రాజస్థానీ స్టైల్ ఒక థాలీ ఒకటి చెప్పాను. అందులో దాల్ బాటీ చుర్మా అయితే కనుక ఎక్స్ట్రా ప్రైస్ తో అన్లిమిటెడ్ ఫుడ్. దాల్ బాటీ చుర్మా అంటే దాల్ బాటీ దాని చుర్మా ఇది 350 పడింది. చూద్దాం, ట్రై చేద్దాం ఎలా ఉంటుంది. టు బీ ఆనెస్ట్ ఫుడ్ అయితే ఓకే, కానీ ఈ దాల్ బాటీ చుర్మా నాకంత సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. సో గైస్ మనం ఫుడ్ తినేసాక ఇప్పుడు వచ్చిన పాయింట్ ఏంటంటే జల్ మహల్. ఇది కంప్లీట్ గా ఈ మహల్ మొత్తం నీళ్ళలో సబ్మర్జ్ అయి ఉంటుంది. పైన ఒక ఫ్లోర్ మాత్రమే కనిపిస్తుంటుంది అనమాట. లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ ఏం లేదు. వాటర్ లోపలికి ఏమన్నా పడవలోనో అసలు అలాంటి ఫెసిలిటీ కూడా లేదు. బయట నుంచి చూడడం వరకే. చూపిస్తాను మీకు. సో లేక్ పక్కన నడుస్తాకున్న ఏరియాలో ఏరియా మొత్తం షాపింగ్ ఉంది. అటు రోడ్ పక్కన అయితే ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే జల్ మహల్. కంప్లీట్ గా వాటర్ లోనే ఉంది, చూసారా? ఓకే గాయస్ మనం ఆమెర్ ఫోర్ట్కి వచ్చేసాం. ఇది కనిపిస్తుంది కదా వెనకాల, ఇదే ఆమెర్ ఫోర్ట్. దీన్ని అంబర్ ప్యాలెస్ కూడా అని అంటారు. ఈ లేక్ పక్కన అక్కడ గార్డెన్ అవి ఉన్నాయి. అక్కడ నైట్ లైట్ షో కూడా ఉంటుంది. అక్కడ నుంచి ఎంట్రీ ఉంటుంది ఇంకా లోపలికి. కావాలంటే వెహికల్స్ కూడా వెళ్ళిపోతాయి లోపల దాకా. లోపల కూడా పార్కింగ్ ఉంది. అక్కడ నుంచి వెళ్తున్నారు జనాలు. ఇది దాటి ఎదరికి అటు నుంచి తిరిగి వస్తే కనుక ఇదంతా నడవాల్సిన పని ఉండదు. డైరెక్ట్ కార్ అక్కడికి వెళ్ళిపోతుంది. లేదంటే ఇటు నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి ఇక్కడ పెట్టి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ అయితే పొద్దునైతే కనుక ఈ రూట్ అంతా ఏనుగులతో పైకి వెళ్ళొచ్చట. ఏనుగు మీద ఎక్కి 1100 ఎంతో చార్జ్ చేస్తారట. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి.
నేను లోపలికి వెళ్ళట్లేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం ఇక్కడికి వచ్చాను, ఒకసారి చూపిద్దామని. ఓకే, నెక్స్ట్ నేను ఇప్పుడు జైగఢ్ ఫోర్ట్ రోడ్లో ఉన్నాను. యాక్చువల్గా ఇదే రోడ్ నుంచి నహర్గఢ్ ఫోర్ట్ కూడా ఉంటుంది. నహర్గఢ్ ఫోర్ట్ అనేది సన్సెట్కి చాలా బాగుంటుంది. అక్కడ నుంచి చూస్తుంటే జైపూర్ మొత్తం కూడా కనపడుతుంది అక్కడ నుంచే. యాక్చువల్గా ఇంకా మనం జైగఢ్ ఫోర్ట్కో నహర్గఢ్ ఫోర్ట్కో ఎక్కడికి వెళ్ళకుండానే ఆ దారిలోనే లిటరలీ నాకు జైపూర్ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి. కెమెరా జస్టిస్ చేస్తుందో లేదో తెలియదు కానీ ఇక్కడ నుంచి అది జల్మహల్ కనిపిస్తుంది. అటు వెనకాల ఉన్న జైపూర్ అంతా విజిబుల్గా ఉంది ఇక్కడ నుంచి. ఇంకా పైకి నహర్గఢ్ ఫోర్ట్కి వెళ్తే ఇంకా బాగుంటుంది ఇది. చలో స్టార్ట్ అవుదాం. నహర్గఢ్ ఫోర్ట్ రోడ్లో ఇంకొంచెం ఎదరికి వస్తే ఇందాకటి కన్నా ఇంకా మంచి బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ కనపడింది. చాలా బాగుంది ఇక్కడ నుంచి అసలు వ్యూ, జైపూర్ వ్యూ. ఆ లేక్ జల్మహల్ అయితే సూపర్ అసలు. పక్క నుంచి ఓల్డ్ జైపూర్, అటు కొత్తగా కడుతున్న న్యూ జైపూర్ అన్నీ కనిపిస్తున్నాయి. ఓకే గురు, మనం సన్సెట్ పాయింట్కి వచ్చేసాం. పొద్దునంతా ఎండ చాలా ఇబ్బంది పెట్టింది, కానీ ఇప్పుడు మాత్రం ఈ రాజస్థాన్లో సన్సెట్ మాత్రం చాలా బాగుంటుంది. చాలా లేట్గా అవుతుంది, సూర్యుడు కూడా చాలా బాగా కనబడతాడు. చూపిస్తాను ఇప్పుడు. ఇటు నుంచి ఎంట్రీ లోపలికి. టికెట్ హవామహల్ లాగానే ఇక్కడ కూడా 52 రూపాయలే. ఇక్కడ కూడా అన్ని చోట్ల జైపూర్లో అన్ని చోట్ల స్టూడెంట్స్ అయితే కనుక ఐడి కార్డ్ క్యారీ చేస్తే 22 రూపాయలకి వస్తుంది. ఇంకా దగ్గరికి వెళ్ళకుండానే ఆ ఎండ్ పాయింట్కి సూర్యుడు ఇక్కడ నుంచి కనిపిస్తున్నాడు. ఎంత బాగుంది అసలు సన్సెట్. ఎంత కొంత డిఫరెన్స్ తెలుస్తుంది. రెడ్నెస్ కానీ సూర్యుడు అంత ఎర్రగా అవ్వడం ఈ టైం వరకు అందులోనూ చాలా బాగుంది. జైపూర్ వస్తే ఖచ్చితంగా ఈ నహర్గఢ్ ఫోర్ట్కి ఈవినింగ్ సన్సెట్కి ఒక్కసారినే విజిట్ చేయాల్సిందే. అంత బాగుంటుంది. సన్సెట్ ఇంత హైట్లోని చూడటమును, అది కూడా జైపూర్ సిటీ మొత్తం కనిపిస్తుంది మనకి. సో ఒక్క సన్సెట్ ఒక్క ఈవినింగ్ అయినా సరే నహర్గఢ్ ఫోర్ట్కి రావాల్సిందే. ఇక్కడ స్టే చేసిన రోజుల్లో. గురు, మనం సన్సెట్ పాయింట్కి వచ్చేసాం. చూసారు ఎంత బాగుందో వెనకాల సన్సెట్ అవడం. చాలా వేరియేషన్ తెలుస్తుంది మనకేను ఇక్కడికిను. జైపూర్ సిటీ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి. అందరూ సన్సెట్ కోసం వెయిట్ చేస్తున్నారు కూడా. రకరకాల కలర్లో కనిపిస్తున్నట్లుంది. ఎల్లోయిష్గా, రెడ్డిష్గా, వైట్గా. అసలు మాటలే చెప్పలేను ఎంత బాగుందో. ఓకే, సన్సెట్ అయిపోగానే వెళ్ళొద్దు, ఎందుకంటే ఇంకో బ్యూటిఫుల్ ఫీల్ కూడా వస్తుంది ఇక్కడ. జైపూర్ మొత్తం లైటింగ్స్తో కనపడుతూ. సో సన్సెట్ అయిపోయినా సరే ఇంకో హాఫ్ అన్ అవర్ కూడా ఉండండి, చూపిస్తాను నేను ఎలా ఉంటుంది అది. గాయస్, నేను సన్సెట్ అయిపోయినా కొంచెంసేపు ఉండమని ఎందుకన్నా తెలుసా? చూసారా మొత్తం అంతా ఈ వ్యూ కోసం. చూసారా ఎంత బాగుందో. ఓకే గాయస్, హవామహల్ నైట్ వ్యూ ఎలా ఉంటుందో చూపిద్దామని వచ్చాను. ఇంకా చూసారా లైట్ షో అయితే ఎంత బాగుందో. ఇది యాక్చువల్లీ సాయంత్రం క్లోజ్ చేస్తారు, ఇప్పుడు ఓపెన్లో ఉండదు. ఇక్కడికి వచ్చి ఫొటోస్ తీసుకోవడానికి చూడడానికి బాగుంటుంది. యాక్చువల్గా జైపూర్లో ఉన్న టూరిస్ట్ స్పాట్స్ అన్నింటిలో మోస్ట్లీ నైట్ లైట్ షోస్ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా సరే బాగుంటుంది. సో కావాలంటే విజిట్ చేయొచ్చు. గాయస్, మనం పొద్దున్న ఆల్బర్ట్ మ్యూజియం చూసాం కదా. సో ఇప్పుడు నా వెనకాల చూసారా, ఇక్కడ కూడా లైట్ షోనే. లోపలికి ఎంట్రీ లేదు, కానీ
బయట నుంచి ఇలా లైట్ షో చూడొచ్చు. చూడండి ఎంత బాగుందో. సో గైస్ ఈ వీడియోని ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇంకా ఈ వీడియో థమ్స్ అప్ ఇఫ్ యు లైక్డ్ ఇట్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. సో విత్ దాట్ బీయింగ్ సెడ్ నెక్స్ట్ అడ్వెంచర్ లో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.